ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ ఆ ప్రాంతం ఈ ప్రాంతం అంటూ పంపకాల పంచాయతీలు మొదలయ్యాయట. కాంగ్రెస్ అధిష్టానం ఒక ప్రాంతానికే పదవులను కట్టబెడుతుందని అవతల వారు కారాలు మిరియాలు నూరుతున్నారట. అనుకున్న పదవి రాలేదని ఓ ఎమ్మెల్యే అలకబూనితే మా ప్రాంత అభివృద్ధి వద్దా అంటూ మరొక టీం చిన్నబుచ్చుకుంటుందట. సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడైన ఓ ఎమ్మెల్యేకు పదవీ యోగం లేకపోవడం ఓ ఎమ్మెల్యేకు నిరాశ కలిగిస్తుందట. ఇంతకీ ఆ ప్రాంతాలేంటి, ఆ ఎమ్మెల్యే ఎవరు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తాజా రాజకీయాలపై ఓ లుక్కేద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తూర్పు పశ్చిమ జిల్లాల మధ్య పదవుల విషయంలో తేడాలొస్తున్నాయట. ఆదిలాబాద్ తూర్పు జిల్లాపై ప్రేమ కురిపిస్తూ పశ్చిమ జిల్లాను అస్సలు పట్టించుకోవడం లేదని అభిప్రాయాలు పశ్చిమ జిల్లా వాసుల్లో నెలకొంటున్నాయట. కాంగ్రెస్ పార్టీ నుండి 3 ఎమ్మెల్యేలున్న తూర్పు జిల్లాకు అవకాశాలు ఇస్తున్నారని, ఒక్క ఎమ్మెల్యే ఉన్న పశ్చిమ జిల్లాకు పూర్తిగా విస్మరిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. ఇంద్రవెల్లి సభ, భట్టి పాదయాత్రకు కీలకమైన పశ్చిమాన పార్టీ మరింతగా బలపడాలంటే ఈ ప్రాంతానికి కీలక పదవులు ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది. ఆదిలాబాద్ తూర్పు జిల్లాలో ఇప్పటికే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి కేటాయించారు. తాజాగా కేబినెట్ హోదాతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 పదవులు తూర్పు జిల్లాకే కేటాయించి పశ్చిమ జిల్లాకు మొండిచేయి చూపించారని అసంతృప్తి పశ్చిమ వర్గాన కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోందట. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇందులో తూర్పు జిల్లాలో భాగమైన ఒక మంచిర్యాల జిల్లాలోని 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. మంచిర్యాలలో ప్రేమ్సాగర్ రావు, చెన్నూరులో వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లిలో గడ్డం వినోద్ విజయం సాధించారు. ఇక పశ్చిమ జిల్లాకు సంబంధించి ఒక్క ఖానాపూర్ నియోజకవర్గం నుంచే బొజ్జు పటేల్ గెలిచారు. ఇక గడ్డం వివేక్ కు మంత్రి పదవి ఇవ్వడంతో పార్టీని కష్టకాలంలో కాపాడుకుని కార్యకర్తల కండగా ఉన్న ప్రేమ్సాగర్ రావు అప్పటి నుంచి ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఆయనను శాంతింపజేయడానికి కేబినెట్ హోదా ఉన్న సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. అయితే మంత్రి పదవి ఆశించిన పిఎస్ఆర్ కు కార్పొరేషన్ పదవి ఇవ్వడంపై ఆయనతో పాటు ఆయన వర్గం నేతలు కొంత అసహనంతో ఉన్నారట. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పశ్చిమ జిల్లాకి పదవులు ఇచ్చి తూర్పు ప్రాంతానికి మొండిచేయి చూపించింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చాక పశ్చిమ జిల్లాకు హ్యాండ్ ఇచ్చిందని సొంత పార్టీ నేతల్లోనే చర్చ నడుస్తోందట. కీలక పదవులు ఏమీ లేకపోతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లోకి ఎలా వెళ్లాలని ప్రశ్న ఆ పార్టీ నేతల నుండి వస్తోందట. పశ్చిమ జిల్లా నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు పదవిపై ఆశలు పెరుగుతున్నాయట. ఆయన కూడా మొదటి నుండి మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నారట. గతంలోని ఆదివాసీ కోటాలో తన పేరు పరిశీలించాలని మనసులో మాటను అధిష్టానం ముందుంచారట బొజ్జు పటేల్. మంత్రి పదవి దక్కకపోయినా కనీసం ప్రభుత్వ విప్ పదవి వస్తుందని ఆశించారట. సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో బొజ్జు పటేల్ గురించి చెబుతూ ఉంటారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడు అన్న ముద్ర కూడా ఉంది. కానీ పదవులు మాత్రం ఆయన దాకా రావడం లేదు. ఈసారి ఇలాంటి పదవులు ఇచ్చినా తనకు వస్తుందన్న ఆశతో బొజ్జు పటేల్ తో పాటు పశ్చిమ జిల్లా నేతలున్నారట. బొజ్జు పటేల్ కు కేబినెట్ హోదా వస్తుందా లేదా జిల్లా డీసీసీతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందా అనే టాక్ కూడా నడుస్తోంది. ఒకే జిల్లాలో ప్రాంతాల వారి వివక్షపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మరి కాంగ్రెస్ అధిష్టానం రానున్న రోజుల్లో అయినా పశ్చిమ జిల్లాకు అవకాశం ఇచ్చి బ్యాలెన్స్ చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.